సరే 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 రెడీ 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 కానీ రెడీ రెడీ. అయితే ప్రభాస్ గారి గురించి చెప్పాలని చాలా అంటే చాలా మటుకు వేచి ఉన్నా. ఇంకొకటి ఏంటంటే లేట్ కూడా అయిపోయింది. సరే 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 ఇంకోటి రెడీ రెడీ చెప్పాయి. అయితే ఫౌజీ టీజర్ రిలీజ్ అయితే అయిపోయింది. అద్భుతమైన టాక్ అయితే వచ్చింది జనాల్లో. ఎందుకంటే ప్రభాస్ ఉండే విధానము అసలు చుట్టూ ఫైట్ చేసుకొని అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నట్లు గన్ను మీద చేయబెట్టుకొని చాలా అద్భుతంగా కనిపించాడు. మరి మనం చాలా బాగా చూసిన సలార్ మించి ఉంటుందా సినిమా, లేకపోతే ఫౌజీ అనేది చాలా అంటే చాలా బయటికి ఏ టాక్ రావట్లేదు. మంచిగా ఉండకపోవచ్చా, లేకపోతే ఎలా ఉంటుంది, ప్రభాస్ గారు వేరే వేరే గెటప్లలో కనిపిస్తున్నారు, ఒక్కొక్కసారి వేరే రకంగా కనిపిస్తున్నారు. మరి ఈ ఫౌజీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి దర్శకుడు అండ్ అను రావుపూడి గారు చాలా అద్భుతంగా ప్రభాస్ గారిని చూపించడం జరిగింది. చాలా అంటే చాలా బాగా. ఎందుకంటే ఈ టీజర్లో కనిపించేది ఏంటంటే లవ్ స్టోరీ అలా ఇలా ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. చాలా ఈ మన ఇన్నాళ్ళు ఫైట్ సీన్లతో వచ్చిన సినిమా ఇప్పుడు లవ్ స్టోరీతో రాబోతుంది అని అనుకున్నాం. కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి మరి యాక్షన్ మూమెంట్ దిగింది. ఇంకా ప్రభాస్ గారి కల్కి కానీ అండ్ సలార్ కానీ ఇందులో చూసిన విజువల్స్ ఈ టైప్లో ఉంటాయా, ఇంకెవరైనా తీయగలుగుతారా అనే టైంలో మరి ఈ టీజర్లో కనిపించింది అంటే ప్రభాస్ గారిని అద్భుతంగా ఫైట్ చేసే విధానం కానీ ఇవన్నీ ఆ కండలు చూపించుకుంటూ టీజర్లో కూర్చోబెట్టారు చూడు, పోస్టర్లో అదిరిపోయింది. ఫ్యాన్స్కి గూస్ బాంబ్స్ వస్తాయి, అంత బాగా తీసి చూపించగలిగిన డైరెక్టర్ కాబట్టి. ఎందుకంటే నటీనటులు ఉంటాయి, కాకపోతే సినిమా అంతా హీరో గారి మీదనే ఉంటుంది కాబట్టి ప్రభాస్ గారు అదిరిపోయే లుక్లో కనిపించారు. మన ఆర్మీ బార్డర్లో ఫైట్ అయ్యే టైంలో అలా ఇలా కనిపించారనమాట. చాలా మంచి మ్యూజిక్ అయితే కూడా చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ కూడా మంచిగా ఉంది. ప్రభాస్ గారికి సలార్ను మించిన సినిమా అవ్వబోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లుక్స్ ఉన్నాయి కదా ప్రభాస్ గారివి, ఆర్మీ టైప్లో టోపీ పెట్టుకొని ఆ టైప్లో ఉన్నారు. అసలు ఆ లుక్ చూస్తుంటే నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టే అనిపించింది నాకు ఆ చిన్న టీజర్ చూస్తుంటే. మరి ఫౌజీయే ఈ సినిమాలను మించి ఆడుతుంది, మించి కొడుతుంది అని నేను అనుకుంటున్నా. అసలు చెప్పలేము, అద్భుతమైన సినిమా తీశారనే అనిపిస్తుంది. ఆ మ్యూజిక్ అబ్బబ్బబ్బా నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ప్రభాస్ గారికి సౌండ్ ఉండి ఆ ఎఫెక్ట్ ఉంటేనే ఆ లెవెల్ వేరే ఉంటుంది అనమాట. అంత బాగుంది ఈ టీజర్. మరి ఇన్నాళ్ళు ఎప్పుడు అనుకుంటుంటే సడన్గా టీజర్ రావడం జరిగింది. అలా టీజర్ చూడగానే ప్రభాస్ గారు ఆ కండలు, ఆ ఫైట్ జరిగి రక్త మరకలతో కూర్చునే విధానం చూస్తుంటే చాలా బాగుంది. మరి ఈ సినిమా 100% సూపర్ హిట్ అవుతుందని జస్ట్ ఈ చిన్న టీజర్లోనే తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.